హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై ఇన్ఫినిటీ కో. ఈరోజు నేను మీకు ఒక ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకున్నాము. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, అప్పటిదప్పుడు చేసుకోవచ్చు కూడా. చాలా బాగుంటుంది. మామూలుగా అందరూ దీన్ని మిరప్పొడి వేసి చేస్తారు, కానీ నేను పండు మిరం వేసి చేసుకుంటాను. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యపిండి తీసుకొని అందులో పండు మిరం వేసేసి మంచిగా వాటర్ వేసేసి కలుపుకోవాలండి. మామూలుగా మన దోశ కన్సిస్టెన్సీలో వేసి కలుపుకోవాలి. నేను ఇందులో ఉప్పు వేయట్లేదండి, ఎందుకంటే నేను పండు మిరంలోనే ఉప్పు వేసి చేశాను కాబట్టి ఉప్పు వేయట్లేదు. ఈ పండు మిరం అనేది నేను పండు మిరపకాయల సీజన్లోనే తీసుకుంటానండి. పండు మిరపకాయల సీజన్లో పండు మిరపకాయలు తీసుకొని అందులో ఎల్లిపాయలు ఉప్పు వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. అది నేను 1 ఇయర్కి సరిపడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా పండు మిరం వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. మామూలుగా ఇందులో కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ సన్నగా తరిగి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. కానీ ఈరోజు నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేనందువల్ల నేను అవి వేసుకోలేదండి, స్కిప్ చేశాను. ఓన్లీ ఆనియన్స్ని సన్నగా తరిమి వేసుకున్నాను. వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. 10 నిమిషాలు పక్కన పెట్టాక నేను దోశ ప్యాన్ తీసుకున్నానండి. దోశ ప్యాన్ తీసుకొని దోశ ప్యాన్ మంచిగా హీట్ అయ్యే వరకు ఉంచి, అది చాలా హీట్ అయ్యాక అప్పుడు నేను దోశ పిండి దానిపైన వేసానండి. ఇక్కడ నేను దోశ ప్యాన్ హీట్ అయిందా లేదా అని చెయ్యికి హీట్ తగులుతుందా లేదా అని చెక్ చేశాను. ఇప్పుడు దోశ వేసేసుకొని ఆ దోశ పైన మంచిగా ఆయిల్ వేసేసి దోశ క్రిస్పీగా కాలే వరకు వెయిట్ చేసేసి, క్రిస్పీగా కాలాక తీసి టర్న్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకొని తీసుకున్నానండి. ఈ విధంగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీరు మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.